ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నా. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనాలు, అర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, వసతి గదులు మరియు ఇతర కోటాలు విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అందువల్ల టికెట్ విడుదలయ్యే తేదీలను ముందుగానే తెలుసుకొని సిద్ధంగా ఉండడం చాలా అవసరం. ముందుగా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మరియు అష్టదళపాద పద్మారాధన వంటి ప్రముఖ అర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ జూన్ 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ జూన్ 20 ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సేవలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండడంతో లక్కీ డిప్ విధానంలో భక్తులను ఎంపిక చేస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్న భక్తులు తప్పకుండా ఈ గడువులోపు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు అర్జిత సేవ టికెట్ల విడుదల గురించి మాట్లాడుకుందాం. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లు జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయబడతాయి. ఈ సేవలు శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. ప్రతి భక్తుడి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ సేవల్లో పాల్గొనాలని కోరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ అర్జిత సేవా టికెట్లు విడుదలవుతాయి. తిరుమలకు రాలేని భక్తులు ఇంటి నుంచే స్వామివారి సేవలో భాగస్వాములు కావడానికి ఇది మంచి అవకాశం. తరువాత అంగప్రదక్షిణం టికెట్లు కూడా ఉంటాయి. తిరుమలలో నిర్వహించే అంగప్రదక్షిణం ఉచిత టికెట్లు జూన్ 23 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అంగప్రదక్షిణం అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం. శ్రీవారి కృప కోసం వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. అదే రోజు ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డోనర్ల ఆన్లైన్లో కోటా విడుదల అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించిన భక్తులకు ప్రత్యేక దర్శనం అవకాశాలు కల్పిస్తారు. ఈ కోటా కోసం ఆసక్తి ఉన్నవారు సమయానికి లాగిన్ అయ్యి బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శనం గురించి మాట్లాడుకుందాం. జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు శారీరక వికలాంగుల దర్శనం టికెట్లు విడుదలవుతాయి. ఈ ప్రత్యేక కోటా ద్వారా వృద్ధులు మరియు దివ్యాంగులు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతారు. ఇక ఎక్కువ మంది భక్తులు ఎదురు చూసే 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విషయానికి వస్తే జూన్ 24 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి. ఈ టికెట్ల కోసం భారీ పోటీ ఉంటుంది. కాబట్టి టికెట్లు విడుదలయ్యే సమయానికి ముందుగానే అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి సిద్ధంగా ఉండడం మంచిది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతి వసతి గదుల బుకింగ్ ప్రారంభమవుతుంది. తిరుమలలో రూమ్స్ చాలా త్వరగా అయిపోతాయి. అందువల్ల దర్శనం టికెట్లతో పాటు రూమ్స్ కూడా ముందుగానే బుక్ చేసుకోవడం అవసరం. భక్తులు బుకింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొదటిగా అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. ఓటీపీ, పాస్వర్డ్ లేదా వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పకూడదు. టికెట్లు విడుదలయ్యే సమయానికి ముందే అకౌంట్లో లాగిన్ అయి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండేలా చూసుకోండి. ఒకసారి బుకింగ్ పూర్తయిన తర్వాత వివరాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. శ్రీవారి దర్శనం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అందుకే ఈ తేదీలను గుర్తుంచుకొని మీ దర్శనం మరియు సేవా టికెట్లను ముందుగానే బుక్ చేసుకోండి. మరొకసారి ముఖ్యమైన తేదీలను గుర్తు చేసుకుందాం. జూన్ 22 ఉదయం 10 గంటలకు అర్జిత సేవా టికెట్లు. జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ అర్జిత సేవా టికెట్లు. జూన్ 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం ఉచిత టికెట్లు. జూన్ 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డోనర్ల కోట. జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శనం. జూన్ 24 ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. జూన్ 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతి వసతి గదుల బుకింగ్. ఈ సమాచారం మీకు గనుక యూస్ఫుల్ అయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.